రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చీనాకాయల మార్కెట్ అనంతపురం మార్కెట్కు 800 నుంచి 850 టన్నులు అంట. ఇంకా రేట్ వచ్చి 33 రూపాయలు 34 రూపాయలు. ఈరోజు అయితే ఖచ్చితంగా 33 34 అనే ఒకరిని కాకపోతే ఇద్దరిని అడిగే చెప్తున్నాం అన్నమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి. 1 రూపాయి కాడ నిన్న 34 35 అంటే 33 అన్నారు. ఏదో ఒకటి ఏదైనా ఫిక్స్ కండి, 1 రూపాయి అటో ఇటో. ఇంకా దీన్ని బేస్ చేసుకుని ఢిల్లీ మార్కెట్ కూడా జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ పులివెందుల మార్కెట్ పోదాం. పులివెందుల మార్కెట్లో 150-200 టన్నుల నుంచి ఇప్పుడు వీళ్ళ పక్కా రిపోర్ట్ ప్రకారం మీకు కావాలంటే మళ్ళీ అక్కడే సబ్మిట్ చేస్తాను. నిన్న నేను దీంట్లో పెట్టలేనప్పుడు మళ్ళీ కామెంట్స్లో ఒకవేళ మిస్ అయిందని అనిపించింటే కామెంట్స్లో వాళ్ళు పంపించిన మన అవి ఉంటాయి కదా, టైప్ చేసి పంపించింటారు కదా, అవి కూడా మీరు కామెంట్స్లో పెట్టినా చూడండి. అందుకనే ఈరోజు మర్చిపోకుండా అక్కడ సబ్మిట్ చేసిన దానికి చూద్దాము. కొంచెం తొందరలో ఏదో ఇదైపోతుంది తప్ప. పులివెందుల మార్కెట్కి అయితే 257 టన్నులు సీనాకాయలు, మినిమం 16 రూపాయలు, ఇంకా మీడియం 26 రూపాయలు, 35,000 రూపాయలు టాపు. ఇది పులివెందుల మార్కెట్. 42 బాయ 41 బాయ 35కి వచ్చింది. ఏమన్నంటే లేబర్ లేరు, ఎలక్షన్ అని నిన్నటిదాకా చెప్పినారు. ఇంకా సోమవారం నుంచి ఎట్లా ఏం మార్కెట్ ఉంటుందో చూద్దాము. 20 ఇంకా బెంగళూరు మార్కెట్కి 55 రూపాయల నుంచి 58 వరకు సూపర్ జరిగిందంట. బండ్లు వచ్చేసి సీనాకాయలు 17 బండ్లు, ఒక్క బండి కమలాకాయలు ఒక్క బండి. ఇంకా దానిమ్మకాయలు 44, కరబూజ 18, మ్యాంగో మామిడికాయలు 60 బండ్లు. ఇది బెంగళూరు మార్కెట్ పరిస్థితి. కన్నా ఇంకా మీడియం వచ్చేసి బెంగళూరు మార్కెట్లో సూపర్ 55 నుంచి 58 అయితే మీడియం 42 నుంచి 46 వరకు జరిగిందన్నారు. ఇంకా ఏమన్నా ఇంకా కాయ బాగుండి మీడియం 50 వేసి సూపర్ ఇంకా 60 వేసినా ఇంకా సంతోషించాల్సిన విషయం. ఇప్పుడు ఒక యూట్యూబ్లో ఒక ప్లాట్ఫారం మాదిరి మన ఛానల్ ఏర్పడిన తర్వాత కొంతమంది ఇంకా బాగా దీంట్లోనే ఢిల్లీ మార్కెట్ గురించి కూడా నిన్న మనం 48 రూపాయలని మనకు రిపోర్ట్ వచ్చింది. వేరే వాళ్ళు ఇంకా 44 45 అని వాళ్ళ రిపోర్ట్ కూడా పెట్టినారు. ఇట్లా ఏ విధమైన రిపోర్టు వచ్చినా కూడా మీరు నా ఛానల్లో అట్లే పెట్టిండొచ్చు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉండొచ్చు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అంటే చూస్తూ ఉంటారు. చూడండి, మీరు ఏది నమ్మితే అదే చూసుకోండి. అదైతే అది, ఇదైతే నా రిపోర్టు నాకు వస్తున్నాయి. నా రిపోర్ట్లే నేను నిజమని నేను నమ్మేదానికి ఎట్లయితే అది చెప్పండి. ఇప్పుడు నేను ఇద్దరు మనుషులను అడుగుతానా, వాళ్ళు ఎవరినో అడుగుతారో. అయితే కొంతమంది ఫేక్ మెసేజ్లు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే రైతును కొంచెం నిరుత్సాహపరిచి కాయలు వాళ్ళకేమన్నా తక్కువకు దొరుకుతాయని దురుద్దేశంతో అట్లాంటి వాళ్ళు మాత్రం కనిపెట్టండి. అది ఎవరైనా కానీ వాళ్ళకి మీకు పేర్లు ఉంటాయి కదా, నాకు ఆ పేర్లు అవన్నీ చూసే ఓపిక లేదు కాబట్టి. నెక్స్ట్ ఢిల్లీ మార్కెట్కు 81 బండి. ఇప్పుడు నాకు వచ్చిన రిపోర్ట్ నేనేం దాచిపెట్టుకున్నా, అక్కడే మీకే పెడతా చూడండి. ఎందుకంటే ఎవరు పంపిస్తారు ఏం కథ అనేది మాత్రం అది చెప్పడం కుదరదు. నా రిపోర్ట్ మటుకు అక్కడే డిస్ప్లేలు చేస్తామండి. ఈరోజు అయితే కన్నా ఫస్ట్ నెంబర్ 46 47, రెండో నెంబర్ 45 46 అనేది ఏంది 56 రాసినారు. ఇక్కడ టైప్ మిస్టేక్ పడినట్లుంది. ఇది కూడా పెడతాను చూడండి. 45 46 ఉంటుంది, అక్కడ 56 అని మిస్టేక్ పెట్టినారు. ఇంకా 41 42 మూడో నెంబరు, నాలుగో నెంబరు 31 32. ఎల్లో కాయలు 30 31. ఇది ఢిల్లీ మార్కెట్ పరిస్థితి కన్నా. ఇంకా హైదరాబాద్ మార్కెట్కు అక్కడైతే కన్నా నాకు కొంచెం చెప్పేదానికి మనుషులు తక్కువ ఉన్నా, మీలో ఎవరన్నా ఉంటే హైదరాబాద్ మార్కెట్ గురించి చెప్పండి. నాకు అందిన రిపోర్టు ప్రకారం చిన్నవి పెద్ద ఎన్ని కలిపి 25 బల్ల దాకా వచ్చినాయి. ఇంకా
35,000 నుంచి 45,000 వరకు జరిగిందంట. ఒక లోకల్ మార్కెట్కి ఏదో 45 రూపాయలు పోయిందంట. మొన్న 50 రూపాయలు అన్నారు. ఈరోజు ఏమో నాకైతే తక్కువ చెప్పినారు, 45 రూపాయలు అంటున్నారు. ఇంకా మీరు ఏదన్నా కానీ కనుక్కున్నా ఎక్కువ శాతం అయితే కన్నా 40 ఆ రేంజ్లో అయితే కన్నా హైదరాబాద్ మార్కెట్లో ఎక్కువ పోయిందంట ఈ రోజు మటుకు. మళ్ళీ 20 బండ్ల 25 బండ్ల అనేది ఆ చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని మీరే చూసుకున్నా. నెక్స్ట్ ఎవరన్నా కానీ హెల్ప్ చేయండి కొంచెం. హైదరాబాద్ మార్కెట్ వరకు వీళ్ళు ఎక్కువ మంది అడుగుతుంటారు కాబట్టి చెప్తాము. ఏ మార్కెట్లో ఎంతెంత సూట్ ఉంటుంది, మార్కెట్లో పట్టీలు ఏ విధంగా కడతారు. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో 1200 కేజీలు 10 టన్నుల బండికి 1200 కేజీలు లెస్ అవుతుంది. అంటే సింగిల్ సూట్ అంటారన్నమాట. సింగిల్ సూట్ అంటే 1 టన్ను, డబల్ సూట్ అంటే 10 టన్నులకు 2 టన్నులు. అక్కడైతే ఖచ్చితంగా అంటే 1200 కేజీలు లాస్. మళ్ళీ వాళ్ళ కమిషను ఇవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అనంతపురం మార్కెట్, పులివెందుల మార్కెట్లో ఒక టన్నుకి 20 కేజీలు మాత్రమే. 1 టన్నుకి 20 కేజీలు. అది కూడా మనం ఇక్కడ పోసి అక్కడ పోసి మళ్ళీ కింద వేసి ఆరవాసి వస్తాయి కదా, దానికి మాత్రం అని చెప్తారు వాళ్ళు అడిగినా కూడా మీరు. ఇది అనంతపురం పులివెందుల మార్కెట్. చెన్నై మార్కెట్ వచ్చేసి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు తీసుకుంటున్నారంట. ముందైతే కన్నా తొట్రాసి ఏం లేదు అని చెప్తున్నారంటే ఇప్పుడు ఏరేసేదానికి కొంచెం ఏదో ఏరేయడం ఎక్కువైంది, ఆఫ్టర్నూన్ పోతున్నాయి అని అంటున్నారు. ఇది చెన్నై మార్కెట్ పరిస్థితి కదా. బెంగళూరు మార్కెట్లో ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు పోయే వాళ్ళవి 10 టన్నుల బండి అంటే సింగిల్ సూట్ తీసుకుంటారు. ఆడ కూడా ఖచ్చితంగా అంటే టన్ను పోతున్నాయి. సింగిల్ సూట్ తీసేసినా కూడా అక్కడైతే కన్నా 1 టన్ను నుంచి 1400 కేజీల వరకు బండి ఎత్తితే మీరు 1 టన్ను నుంచి షార్టేజ్ కింద 1400 కేజీల వరకు చూపిస్తారు వాళ్ళు కన్ఫామ్గా. 1 నుంచి 1.5 అనుకోండి. ఇక ఆ మధ్యలో 1200 కేజీలు పోవచ్చు, 1400 కేజీల వరకు ఒక బండి పైన మీకు లాస్ అవ్వచ్చు బెంగళూరు పైన అయితే కన్నా. ఇంకా కోయంబత్తూరు కానీ, మదురై కానీ, తిరుచి కానీ ఎక్కడికైనా కూడా ఇక్కడ 40,000 రేట్ సపోజ్ జరిగింది అనుకోండి, లేదు పోనీ 45,000 జరిగింది అనుకోండి. 45,000 పెట్టుకుని వాళ్ళు కొన్నారనుకోండి, వ్యాపారస్తులు ఎవరైనా కానీ 2.5 సూట్ తీసుకొని డబుల్ సూట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేది మాత్రం డబుల్ సూట్ ఇస్తారనమాట. వాళ్ళు 10 టన్నులకి 8 టన్నులకు డబ్బులు కట్టిస్తారు. అట్లే ఈడ ఏం రేట్ ఉంటే కమిషన్ వాళ్ళే కట్టుకుంటారు, బండి బాడీ వాళ్ళే కట్టుకుంటారు. 45 వాళ్ళకు 45 రూపాయలు అనుకోండి, 48తో ఇచ్చుకోవచ్చు, వాళ్ళు 47తో ఇచ్చుకోవచ్చు. ఇంకా వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడే అక్కడ మాటలను బట్టి, లేకపోతే వ్యాపారస్తుల కాయలను బట్టి, క్వాలిటీని బట్టి ₹1 అటు ఇచ్చుకుంటారనమాట. ఇంకా ఇది మార్కెట్లో సూట్ కానీ ఈ విషయం కానీ. ఇంకా సోమవారం నుంచి ఏమన్నా కానీ కొంచెం ఈ ఎలక్షన్ సందడి అయిపోయి ఎలక్షన్కు 1 రోజు 2 రోజులు తగ్గుతా తప్ప మళ్ళీ పెరుగుతుందనే సంగతి వాళ్ళైతే చెప్తారు. కొంత లెక్కల ఎక్కువ సరుకు పోవడం వల్ల కొంచెం డౌన్ అయింది తప్ప, లేకపోతే ఖర్చు కాకపోతే ఇంత సరుకు పోయినా కూడా ఖర్చు అవుతుందంటే కూడా మనం సంతోషించాల్సిన విషయమే. ఎన్ని ట్రక్కులు, 81 ట్రక్కులు అంటే మాటలు కాదు ఒక్క ఢిల్లీకే. మళ్ళీ అయోధ్యకి ఎన్ని పోవాలా, లక్నో ఎన్ని పోవాలా, ఇంకా యూపీ లైన్ అంటారు ఒకటి, అక్కడికి కాయలు పోతున్నాయి. ఇంత లెక్కలు పోతున్నాయి కాబట్టి శీనాకాయలు లేకపోతే 10 రూపాయలు అమ్మాలా. శీనాకాయలు ఇంత లెక్కలు పోతాంటే ఇట్లా 1000 టన్నులు, 1400 టన్నులు, 300 టన్నులు, 250 టన్నులు చూస్తున్నారు కదా మీరు రోజు. ఇంకా సరుకు ఎంత ఉందో కూడా నాకు కాదు ఎవరికి కానీ అంచనా వేయలేకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉంది సార్ ఇదంతా సరుకు అని అన్నమాట వ్యాపారస్తులు కానీ ఎవరన్నా కానీ. ఇంకా ఇప్పటికి సగం భాగం కూడా అయిపోయిందా లేదా, ఇంకా ఇప్పటికేమన్నా సగం అయిపోయిందా లేదా అనేది కూడా కొన్ని అనుమానాలు వస్తాయి. ఇన్ని సరుకు వచ్చా అంటే కొంతమంది ఏం చెప్తారు, వాళ్ళు నీళ్లు తక్కువై ట్యాంకర్లతో తోలే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము చాలా లెక్కల పీకేసారన సుమారుగా అయిపోయినాయని కొంతమంది చెప్తున్నారు. ఇంకా మీరు మేలు చేసే వాళ్ళు అయితే కనుక ఏదైనా మీకు ఓపిక ఉంటే కనుక ఏ ఏరియాలో ఎన్నెన్ని కాయలు ఉన్నాయో కూడా మెసేజ్ పెడతా అంటే, కామెంట్లు పెడతా అంటే మీకే హెల్ప్ అవుతుంటుంది ఖచ్చితంగా. అంటే ఈ ఏరియాలో ఇన్ని కాయలు ఉంటాయి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు కాయలు తగ్గుముఖం పట్టినాయా, లేకపోతే మా ఏరియాలో ఇంకా ఇన్నుండాయా, గార్లిన్ ఏరియాలో ఇన్నుండాయా, పులివెందుల ఏరియాలో ఇన్నుండాయా అనేది మీకే అవగాహన వస్తుంది అనమాట. ఖచ్చితంగా అంటే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు యూజ్ చేసుకోండి. దానివల్ల 100 మందిలో 10 మంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగుపడినారంటే కన్నా నాకు అదే నా లైఫ్ లాంగ్ సంతోషం.
జై జవాన్ జై కిసాన్. ఖచ్చితంగా అంటే రేపు మార్కెట్ ఉండదు అనుకుంటా. మన్నాడు ఖచ్చితంగా మళ్ళీ కలుసుకుందాం. రేపు వేరే వీడియో ఏదన్నా చెట్లకు సంబంధించి చెట్లకు తెగులు కానీ లేకపోతే దానికి సంబంధించి ఏమన్నా వీలైతే ఒక వీడియో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. మీకు గన్నా నచ్చకపోతే బ్యాడ్ కామెంట్లు వద్దు. ఖచ్చితంగా అంటే డిస్లైక్ చేసి లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బ్యాడ్ కామెంట్ అంటే ఒక్కటొకటి గుర్తొచ్చింది. మన సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు కదా, అబ్బాబ్బాబ్బా మీ అభిమానం చల్లగుండా అని. మిమ్మల్ని చూసానే కూడా ఫ్రెండ్స్ నాకు అట్లే అనిపిస్తుంది. నిన్న ఒకటి ఏదో హోయ్ ఏదో అని కామెంట్ పెట్టినట్టున్నారు. నేను ఆ తర్వాత చూసిన, నేను వీడియో చూడకముందే. మన వాళ్ళందరూ ఎంత బాగా స్పందించారంటే నాకు అసలు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇది రా అభిమానం అంటే, మనము ఎన్నాళ్ళు బతికితే ఏముంది, ఇట్లా అభిమానం కావాలనేది ఖచ్చితంగా అంటే కూడా రైతులకు ఉపయోగపడిందనే ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఖచ్చితంగా అంటే ఎందుకంటే పద్దనలేసి ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. అయినా కూడా ఇట్లా నా కోసం సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్. చాలా సపోర్ట్ చేసినందుకు. ఖచ్చితంగా అంటే మంచి వీడియోలతోనే మంచి వార్తలతోనే మీ ముందుకి తీసుకురావాలనేదే నా తపన. బాయ్ ఫ్రెండ్స్.